ఈ రోజు మన దగ్గరకు వచ్చింది స్వరాజ్ 735 FE. బండి వచ్చేసరికి 2003 మోడల్. బండి వచ్చేసరికి నార్మల్ బ్రేకు, రన్నింగ్ కండిషన్. బండి వచ్చేసరికి మంచి కండిషన్ అది. ఇంజన్ అయినా గేర్ బాక్స్ అయినా పర్ఫెక్ట్ కండిషన్ మనం చూసుకోవచ్చు. బండి వచ్చేసరికి ఓన్లీ ట్రాలీ వర్క్ నడిచింది. బండి వచ్చేసరికి ఓన్లీ ట్రాలీ వర్క్ నడిచింది. రన్నింగ్ కండిషన్ బండి 2003 మోడల్. నాకు చూసుకోవచ్చు మనకు స్టీరింగ్ అయినా ఫ్రంట్ పోర్షన్ అయినా అన్ని రన్నింగ్ కండిషన్ ఉన్నాయి. మనకు బ్రేక్ లైనర్స్ మంచి కండిషన్ చూసుకోవచ్చు. మనం అడగాల్స మంచి కండిషన్ ఉన్నాయి. బండికి షోల్ వచ్చేసరికి ట్యూనింగ్ మంచిగానే ఉన్నాయి. షోల్స్ మంచి కండిషన్, క్లచ్ పెట్స్ మంచిగానే ఉన్నాయి. హైడ్రాలిక్ కండిషన్స్ పర్ఫెక్ట్ కండిషన్ అది. మనకు ట్రాక్టర్ ఎన్ని ఎకరాలైనా పొలం దున్నేకి రెడీగా ఉన్నది. 20-25 ఎకరాలైనా సార్ పొలం దున్నుతుంది. ఫుల్ వీల్స్కి అయినా నడుతుంది, హాఫ్ వీల్స్కి అయినా నడుతుంది, కల్టివేటర్కి అయినా వేసుకోవచ్చు. మనం ప్లవ్ అయితే చిన్న ప్లవ్ అయినా గుంజనీకి రెడీగా ఉన్నది. బండి మంచి దమ్ము ఉన్నది, తీసుకోవచ్చు. మనం రన్నింగ్ కండిషన్ బండి. మనం దీనికి చేసేది ఏం లేదు. ఒకటి బ్యాటరీ వేసుకోవాలి ఖచ్చితంగా. బ్యాటరీ రన్నింగ్ కండిషన్ లేదు, ఎక్సైడ్ బ్యాటరీ డిశ్చార్జ్ ఉన్నది. డిశ్చార్జ్ ఉంది, ఒక ఛార్జింగ్ పెట్టి తేలుతుంది. బ్యాటరీ వేసుకోవాలి ఖచ్చితంగా. ఏదైనా ఒక లోకల్ బ్యాటరీ వేసుకోవాలన్నా మించి బండి చేసేది ఏం లేదు. మంచి కండిషన్ ఉన్నది. ఒకటి ఇంజిన్ ఆయిల్ ఇంజిన్ ఆయిల్ చెక్ చేసుకోవాలి, ఇంజిన్ ఆయిల్ చేంజ్ చేసుకోవాలి. మనం టైర్ కండిషన్ చూసుకోవచ్చు. వెనకాలసరికి MRF సిల్ టైర్ ఉన్నాయి. MRF సిల్ టైర్లు 40% ఉంటాయి. MRF సిల్ టైర్లు ఉన్నాయి. ముందట MRF టైర్లు ఉన్నాయి. MRF టైర్లు 20% ఉంటాయి. సిల్ టైరు 4 సిల్ టైరు 20% ఉంటాయి. 4 MRF టైర్లే ఉన్నాయి, చూసుకోవచ్చు. మనం క్లచ్ పెట్స్ మంచి కండిషన్ ఉన్నది. క్లచ్ పెట్స్ ఏంచే ఉన్నది. క్లచ్ పెట్టు ఇక్కడ చిన్న లైట్గా మనకి స్టీరింగ్ మనకు ఆయిల్ సీల్ అయింది. స్టీరింగ్ బాక్స్ ఆయిల్ సీల్ అయింది. 200 రూపాయలే ఉంటుంది ఆయిల్ సీల్ వేసుకోవాలన్నా. చూసుకోవచ్చు, మనం ఆయిల్ సీల్ వేసుకోవచ్చు. బండి రన్నింగ్ కండిషన్ బీటింగ్స్ పర్ఫెక్ట్ ఉన్నది. ఓన్లీ ట్రాలీ వర్క్ నడిచింది బండి. మనకు ట్రాక్టర్ సరికి జిరాక్స్ పేపర్లు ఉన్నాయి, ఒరిజినల్ ఆర్సీ లేదు. బండి వచ్చేసరికి కమర్షియల్, పొలాలు దున్నుకోనికి బైక్ ఆడ పెట్టుకోనికి పనిచేస్తుంది. మనం మడగర్ కండిషన్స్ చూసుకోవచ్చు. బండి సార్ మనకు రేడియేటర్ కొత్త రేడియేటర్ ఇచ్చినదన్నా. వాటర్ పంప్ అయినా మనకు బండి ఎక్కడ ఏం లీకేజ్ లేవు. ఒకటి మనకి స్టీరింగ్ బాక్స్ ఆయిల్ సీల్ ఉన్నది, లీకేజీ అంతా మీకు వేరే లీకేజ్ ఏం లేదు. మనం చూసుకోవచ్చు, ఎక్కడ మనకు లీకేజ్ అయితే ఏం కనబడలేదు. ఒకటే ఉన్నది స్టీరింగ్ బాక్స్ ఆయిల్ సీల్ అయింది, అది కామన్ అన్న వేసుకోవచ్చు. దగ్గర పోతే సీట్ అయినా ఏదైనా మనకు అన్ని కండిషన్ ఉన్నాయి. సీట్స్ మంచిగానే ఉన్నాయి. మన గేర్ బాక్స్ మంచిగా ఉన్నాయి. గేర్కి రన్నింగ్ కండిషన్ ఉన్నాయి. మనకు ఫ్రంట్ పొజిషన్ కొంచెం గ్రీజ్ కొట్టుకోవాలన్నా. ఫ్రంట్ పొజిషన్ మంచిగానే ఉన్నది, రన్నింగ్ కండిషన్. మనకు గ్రీజ్ కొట్టుకోవాలి ట్రాక్టర్కు. ఒకసారి ఫుల్ గ్రీజ్ కొట్టుకొని ఒకసారి మనం చూసుకొని బండి పొలంలో దించుకున్నాడే. పొలం దున్నుకునేటోళ్ళకి ఓన్లీ పొలాలు దున్నుకోనికి, పొలం పనులు చేసుకొని వాళ్ళకి మాత్రం బాయికాడ దున్నుకొని బాయికాడ పెట్టుకుంటే మాత్రమే పని చేస్తుంది. సో మనం హైడ్రాలిక్ కండిషన్ చూసుకోవచ్చు. బండికి వెనక ఇచ్చు ఉన్నది. ఇచ్చు బందోబస్తు ఉన్నది, దొడ్డుది పెద్ద ఇచ్చు ఆరిగిరిగి ఉన్నది. ఇవి తిప్పేసినట్టున్నారు, ఇది దింపేసి ఇచ్చు వేసినట్టున్నారు. హైడ్రాలిక్ పట్టి చూసుకోవచ్చు. మన సైడ్ బాక్సులు ఉన్నాయి, సైడ్ బాక్సులు ఉన్నాయి, ఇచ్చు ఉన్నది. హైడ్రాలిక్స్ మంచి కండిషన్ ఉన్నది. హైడ్రాలిక్స్ మంచి కండిషన్ అది చూసుకోవచ్చు. మనం మడగ రేకులు చూసుకోవచ్చు. మడగ రేకులు మంచిగానే ఉన్నాయి. ప్యాచ్ వర్క్ వేయించారు, ప్యాచ్ వర్క్ ఉన్నట్టున్నది. ప్యాచ్ వర్క్ వేయించారు ఇటు అటు 2 దిక్కుల. ఒకసారి ఫుల్ వీడియో చూద్దాం. ఫుల్ వీడియో చూసుకోవచ్చు. బ్యాక్ సైడ్ టైర్లు టైర్లు 2 40% బండి ఇచ్చున్నది. ఇచ్చు హౌసింగ్ చూసుకోవచ్చు.
బాడీ ఎక్కడ మనకి లీకేజ్ అయితే ఏం లేదు, ఏ లీకేజ్. స్టీరింగ్ ఆయిల్ సీల్ పోయింది, ఆయిల్ సీల్ ఒకటి వేసుకోవాలి. బండి కడగలే అన్న, ఎట్లా పట్టుకేసిన అట్లా డైరెక్ట్ వీడియో తీసి పెడతానా. ఫిట్ సార్ రన్నింగ్ కండిషన్ అది. రేడియేటర్స్ కొత్త రేడియేటర్ ఉన్నది. నీకు కింద చూసుకోవచ్చు, ఎక్కడ ఆయిల్ లీకేజ్ ఏం లేదు. ఒకసారి ట్రయల్ రన్ కొడదాం. ఫస్ట్ గేర్, గేర్ బాక్స్ అయితే సౌండ్ లేదు. హైడ్రాలిక్ కండిషన్, ఎక్సిలేటర్ ఇద్దాం. హైడ్రాలిక్ మంచి కండిషన్ అది తీసుకోవచ్చు మనం. మనం బ్రేకులు చూసుకోవచ్చు, బ్రేక్ కండిషన్. ఫస్ట్ గేర్, సెకండ్ గేర్, రివర్స్ గేర్. స్పీడ్ మీటర్ ఇట్లా రన్నింగ్ కండిషన్, అంటే స్పీడ్ మీటర్ అనేది అన్ని రన్నింగ్ కండిషన్.
లోడ్ గేర్స్ చూసుకుందాం ఒకసారి. లోడ్ గేర్, లోడ్ ఫస్ట్, లోడ్ సెకండ్, లోడ్ ఫోర్త్. లోడ్ గేర్స్ చూసుకున్నా, లోడ్ రివర్స్ ఎత్తానా, లోడ్ రివర్స్. ఫుల్ వీడియో మొత్తం నాకు తెలిసినంత వరకు అయితే బండి గురించి చూపి ట్రై చేసిన అన్న. ఎవరికైనా ఇంట్రెస్టింగ్ ఉందంటే వచ్చి బండి చూసుకోండి అన్న. మనం చూపించిందే బండి కాదు, మీరు సార్ తెలిసిన మెకానిక్ లో కావాలంటే వాళ్ళని తీసుకొని వచ్చి చూసుకోండి అన్న. మీకు తెలిసే ఉంటే మీరైనా చూసుకోండి. బండి వెనక ముందు అంటే తెలిసిన మెకానిక్ అయినా వాళ్ళని తీసుకొచ్చి బండ్లు చూసినాకనే తీసుకోండి అన్న. మనం చెప్పి దూరం ఉన్న వాళ్ళకు కొంచెం మినిమం అవగాహన కోసం మనం బండి చూపించుడు అంతే, రన్నింగ్ ఉన్నదా లేదా అని చూపించుడు అంతే తప్ప మన ఏ ఉద్దేశం అన్న మనకి ఏం లేదు. ఒకసారి బండి రేట్ వచ్చేసరికి 80,000 అన్న బండి రేటు. ఎవరికైనా ఇంట్రెస్టింగ్ ఉన్నదంటే మాట్లాడదాం. చూడండి బండి మనకు బ్యాటరీ ఒకటి వేసుకోవాలి, రన్నింగ్ కండిషన్. ఏమైనా చిన్న చిన్నవి ఉంటే బుర్ర దిగే ముందే చూసుకునేవి, అవి రెగ్యులర్ చూసుకునేవి అవి చూసుకోవాలన్నా. మనం చూడలే, ఏం చూడలే. ప్రస్తుతానికి అయితే రన్నింగ్ కండిషన్ అయితే ట్రాక్టర్. మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి అన్న. వేరే ఎవరికైనా ఇంట్రెస్టింగ్ ఉన్నదంటే బండి కొనటోళ్ళు అయ్యి ఉంటే ఇక్కడికి వచ్చి చూసుకొని బండి తీసుకో.